ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. ఇసుకను ఉచితంగా పంపిణీ చేసేందుకు అవసరమైన కార్యాచరణను సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. తొలుత అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఇసుక డంప్ల నుంచి ఇసుకను ప్రజలకు అందజేస్తుంది. ప్రభుత్వం ఎటువంటి రాబడి తీసుకోకుండా నిర్వహణ ఖర్చులు, సీనరేజ్ మాత్రమే వసూలు చేయనుంది. ఉచితంగా ఇసుకను ఎలా అందజేయాలన్న అంశంపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 43 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు గనుల శాఖ అధికారులు లెక్క తేల్చారు. ఈ ఇసుకనంతా నేటి నుంచి ప్రజలకు పంపిణీ చేస్తారు. సెప్టెంబర్ వరకు 3 నెలలకు 88 లక్షల టన్నులు అవసరం ఉంటుందని అధికారులు తెలిపారు. ఏడాది కాలానికి 3.20 కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు. వినియోగదారులు గనుల శాఖకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇసుకను మనుషులతో తవ్వి తీయించి లారీలో లోడ్ చేయించి తిరిగి డిపోలకు తరలించినందుకు గనుల శాఖకు కొంత ఖర్చు అవుతుంది. ఈ ఫీజులను ఆయా జిల్లా కలెక్టర్లు నిర్ణయించనున్నారు. రీచ్లు, డిపోలకు మధ్య ఉండే దూరాన్ని బట్టి ఈ ఫీజులు ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉంటాయి. ఏపీ వ్యాప్తంగా 83 B1 కేటగిరీ రీచ్ల పరిధిలో ఇసుక డిపోలు ఉన్నాయి. వాటిని గనుల శాఖ పూర్తిగా స్వాధీనం చేసుకుంది. డిపోల్లో ఉన్న ఈ ఇసుకను ఇవాటి నుంచి ప్రజలకు ఉచితంగా అందించనున్నారు. రోజుకు ఒక్కొక్కరికి సగటున 20 టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేయాలని విధి విధానాల్లో పొందుపరిచారు. ప్రజలే నేరుగా డిపో వద్దకు లారీ, ట్రాక్టర్, ఎడ్లబండి లాంటి వాహనాలు తీసుకొచ్చి ఇసుకను తీసుకెళ్లొచ్చు. ఇసుక అవసరం ఉన్నవారు ఆన్లైన్లోనే బుక్ చేసుకునే ఏర్పాటు కూడా చేయనున్నారు. నిర్వహణ ఛార్జీలు, గ్రామ పంచాయతీలకు ఇచ్చే 88 రూపాయల ఫీజును ఆన్లైన్లోనే చెల్లించేలా నిబంధన తీసుకువచ్చింది ప్రభుత్వం. ఇందుకోసం ఇప్పటికే 16 జిల్లాల్లో బ్యాంకు ఖాతాలు తెరవగా వాటికి ఇవాల్టి నుంచి ఆయా బ్యాంకులు QR కోడ్ ఇవ్వనున్నాయి.